ఏమండి, విజయ్ ఈ మధ్య ఎందుకో పరాగ్గా ఉంటుంది. దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. ఇవాళ విజయం తీసుకుని మీ ఇంటికి వస్తాం, వివాహం గురించి మాట్లాడతామని మీ చెల్లెలు గారింటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇవాళ సాయంత్రమే వెళదాం, మాట్లాడదాం. ఏమిటది నా ఇంతగా ఆలోచిస్తున్నారు? విజయ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే అందరం అది మీ ఇంటి కోడలు అనుకున్నాం కదా. ఇందులో ఆలోచించడానికే ఉంది. విజయ్ అభిప్రాయం అడగాలిగా. దాని అడగడం దేనికి? మీకు తెలీదా మేము విజయ్ని ఎలా పెంచామో? అది మా అమ్మాయి, కన్నవాళ్ల మాటకి ఎదురే చెప్పదు. మీరంటున్నది నిజమే, కానీ మన విజయ పట్నం వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదివొచ్చింది. పట్టాభి అంతగా చదువుకోలేదు. పొలం, వ్యవసాయం, ఆవులు, బర్రెలు అంటూ పెరిగాడు. ఎందుకైనా విజయన్ ఒక మాట అడగండి. నువ్వంటున్నది న్యాయమే. విజయ, నీ ఉద్దేశం ఏంటమ్మా? నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నా? ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ళ మాటకి నేను ఎదురు చెప్పను. ఏ విజయ, ఏం మాట్లాడవే? మీ ఇష్టం నాన్న. విన్నారుగా, విజయ ఒప్పుకుంది, చాలు కదా. ఎందుకైనా ఒక మాట పెళ్లి కొడుకుని అడుగుదాం. ఏమల్లుడు? వాడిని అడగడం ఎందుకన్నయ్యా? వాడికి విజయ్ మీద ఎంతో ఇష్టం కదా. అమ్మా, నాకు విజయ్ అంటే ఇష్టం లేదు. నేను చచ్చిన విజయ్ని పెళ్లి చేసుకోను. విజయ, విజయ, తలవని తలంపుగా ఏదో ఒక ఆవేశంలో తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు విజయ, ప్లీజ్ క్షమించవా? నన్ను క్షమించు విజయ. ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నా, ఈ జన్మలో నిన్ను వదిలిపెట్టను. నువ్వు దిగులు పడకు. రేపు ఉదయాన్నే మీ తల్లిదండ్రులతో చెప్పి గ్రామస్తుల్ని కూడా తీసుకురా. ఇక్కడే మనం ఒకటిగా కలిశాం. ఇదే చోట నీ మెళ్ళో తాళి కడతాను. నన్ను నమ్ము. విజయ, నా గురించి నువ్వు సందేహపడొద్దు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చైర్మన్ గారు కంటికి రెప్పలా కాపాడిన దాన్ని ఫినిష్ రా. ఆ చండాలుడు ఇటువంటి వాడో ఏమో తెలియదే. కమాన్ కమాన్, దిస్ ఇస్ ద ప్లేస్.
ఇప్పుడు నేనేం చెయ్యను, ఇప్పుడు నేనేం చెయ్యను. బలరామయ్య నా మాట విను. రే శేఖర్, ఇంకొక నిమిషం కూడా మనం ఇక్కడ ఉండకూడదురా. ఏమా ఇది పట్నం కదరా, పల్లెటూరు. నువ్వు ఆ అమ్మాయిని తెరిచావని ఈ గ్రామస్తులకు తెలిసిందనుకో, ఊరి వాళ్ళంతా ఒకటిగా చేరి నిన్నే కాదు మా అందరినీ కూడా ఇక్కడే పాతేస్తారా. పిల్లలు తీసుకుని ఇప్పుడే వెళదాం. రండి, నేనున్నాను. రామ్మా రా. విజయ, అయ్యో, రండి, ప్లీజ్. చైర్మన్ గారు, ఏం రామ్మా, చేయండి? రండి. బాబు, ఆడపిల్ల ఉసురు నిప్పు లాంటిది, కాలుస్తుంది.
మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి. ఓసి పాపిష్టిదానా, సర్వనాశనమైందే. నిప్పులాంటి మన కుటుంబానికి మత్తు తీసుకొచ్చావు కదే. రేపటి నుంచి మీ నాన్న ఈ ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరుగుతారు? ఏవండి, ఇలాంటి కూతుర్ని కన్న నేరానికి నాకు ఏ శిక్ష వేసినా వేయండి. అమ్మా ఇలా చూడమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సింది చూడండి. బలరామయ్య, ముందు విజయని ఇంటికి తీసుకుపోవయ్యా. విజయ, రామ్మా ఇంటికి పోదాం. నన్ను క్షమించండి నాన్న. మొదటిసారిగా మీ మాటకి ఎదురు చెప్తున్నా. ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే ఈ గ్రామస్తుల సమక్షంలో ఆయన చేత్తో నా మెళ్ళో తాళి కట్టించుకోకుండా ఈ ఊళ్ళోకి గాని మన ఇంట్లోకి గాని అవమానంతో అడుగు పెట్టను. అంతవరకు దయించి నన్నెవ్వరూ బలవంత పెట్టకండి. విజయ, నేను మీ కూతుర్ని నాన్న. ఏం పిల్లవే, ఏమిటి నీకింత పట్టుదల? వాడెవరు, ఏ ఊరు, పేరేదో తెలుసా నీకు? పేరు శేఖర్, ఊరు మెడ్రాస్. ఊరు మెడ్రాస్ అంటే వాడు అడ్రస్ కూడా నువ్వు అడగలేదా? చెప్పవే, చెప్పవే అంటే. అమ్మా విజయ, అంత పెద్ద పట్టణంలో ఎలా కనిపెట్టడం అమ్మా? వాడిని చూసింది ఇద్దరు, ఒకరు నువ్వు, ఇంకొకడు వీరయ్య. వీరయ్య ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి పోనంటూ విరక్తి భావంతో బతుకుతున్నాడు. నువ్వు తాళి కట్టేంత వరకు ఈ చోటు వదిలి కదలనంటూ మొండి పట్టు పడుతున్నావు. మరి ఎలాగమ్మా వాడిని కనిపెట్టడం? ఏమయ్యా, మీరెవరైనా వాడిని చూశారా? నేను చూశానండి. నువ్వు చూసావా? అవునండి, విజయ కుర్రాడు కలిసిమెలిసి తిరగడం నేను చూశానండి. ఏమ్మా, మళ్ళీ ఆ కుర్రాడు కనబడితే నువ్వు వాడిని గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాను. విజయ, నువ్వేం దిగులు పడకు. నేను రాము మూర్తి వీళ్లతో కలిసి పట్నం వెళ్ళి ఏదో విధంగా శేఖర్ని కనిపెట్టి నీ మెళ్ళో తాళి కట్టేట్టు చేస్తాను. కనకం, వీళ్లతో కలిసి మనము పట్నం వెళ్దాం. ఆగండి, ఆగండి. ఇలా చూడండి బలరామయ్య, అందరూ పోతే నానా రభస అవుతుంది. నా స్నేహితుడు శేషాద్రి మెడ్రాసులోనే ఉంటున్నాడు. వాడు చాలా పలుకుబడి గలవాడు. నేను వాడికి ఒక ఉత్తరం ఇస్తాను. పట్టాభి, ఈ అమ్మాయి, రాము, మూర్తి, వీళ్ళు నలుగురు పోతే చాలు. విజయ తల్లిదండ్రులకు సాయంగా కొంతమంది ఇక్కడే ఉండండి, మిగతా వాళ్ళు ఇళ్ళకపోండి. ఇలా చూడమ్మా, ఆ ఊళ్ళో ఆ కుర్రాన్ని గుర్తుపట్టాల్సిన బాధ్యత నీది. మిగతాది శేషాద్రి చూసుకుంటాడు. మీరంతా ఇంటికి రండి, లెటర్ ఇస్తాను. సరే అండి. ఇప్పుడే మెడ్రాస్ బయలుదేరండి. అంతా అలా ఇష్ట ప్రకారం జరుగుతుంది. రా పట్టాభి.